ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే కరివేపాకు పల్లి చట్నీ. కరివేపాకు పల్లి పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. కరివేపాకు, పల్లీలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, చింతపండు, ఉప్పు, నూనె, జీలకర్ర, ఆవాలు అన్నీ రెడీగా ఉన్నాయి. మనము పచ్చడి చేసేసుకోవటమే. ఫస్ట్ అన్నిటికంటే ముందు ఏంటంటే స్టవ్ వెలిగించుకుందాము. స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఫస్ట్ పల్లీలు మనము వేయించేసుకుందాము. పల్లీలు వేయించుకోవటం కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఒక ఆర్ట్ అని చెప్పాలి. మరీ హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం డెఫినెట్గా పల్లీలు వేయించకూడదు. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే పల్లి పైన అంటే ఇప్పుడు పల్లి ఉందనుకోండి, ఈ పైన మొత్తం పైనంతా తొందరగా కుక్ అయిపోతుంది, లోపల అలాగే పచ్చిదనం అనేది ఉండిపోతుంది అనమాట. తర్వాత ఈ పల్లీలో ఆ తొక్క కిందే ఒక ఆఫ్లోటాక్సిన్ అనే విష పదార్థం ఉంటుంది. అది చాలామందికి ఎలర్జీని ఇస్తూ ఉంటుంది అన్నమాట. చాలామంది పల్లీలు తింటే వాతం అంటారు కదా, ఆ వాతం అనేది దానివల్ల క్రియేట్ అవుతుందన్నమాట. సో అది పూర్తిగా మనం దాన్ని యాక్షన్ని నశింపచేయాలి అని అంటే కనుక మనం డెఫినెట్గా పల్లీల్ని వేయించుకోవాలి, లేకపోతే నానబెట్టుకోవాలి, లేకపోతే ఉడకబెట్టుకోవాలి. పచ్చి పల్లీలు మాత్రం డెఫినెట్గా తీసుకోకూడదు. పచ్చి పల్లీలు తీసుకోవటం వల్ల అరుగుదల ఇబ్బంది అవుతుంది. తర్వాత అఫ్లోటాక్సిన్స్ అనేవి మనం డైరెక్ట్గా తీసుకుంటాం, అది లివర్కి అంత మంచిది కాదనమాట. అందుకని పల్లీలు ఎప్పుడూ కూడా మనము వేయించి, లేకపోతే నానబెట్టి, లేకపోతే ఉడికించి తీసుకోవటం మంచిదన్నమాట. అందుకని పల్లీల్ని మనము కొంచెము స్లో ఫ్లేమ్లో వేయించుకుంటే కనుక చక్కగా వేగిపోతాయి. ఆల్మోస్ట్ మొత్తం అంతా కుక్ అయిపోయినట్టు అయిపోతుంది అనమాట. ఆ రోస్టింగ్లోనే మొత్తం పల్లి అంతా కుక్ అయిపోయినట్టు అయిపోతుంది. మనము తొక్కతో పాటే మనం దాన్ని అప్పుడు ఉపయోగించుకోవచ్చు అనమాట. సో ఈ తొక్క ఉండటం వల్ల కూడా మనకి ఎన్నో ఉపయోగాలు కదా. సో తొక్క ఏం చేస్తుందంటే అది ప్రీబయోటిక్ లాగా మనకి పనిచేస్తుంది. అంటే గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అవడానికి, పెద్ద పెగులో వెళ్ళిన తర్వాత గుడ్ బ్యాక్టీరియా అనేది డెవలప్ అవుతుంది అనమాట ఆ తొక్క ఉండటం వల్ల. సో ప్లస్ మనకి కాన్స్టిపేషన్ అనేది లేకుండా చేస్తుంది. సో జస్ట్ వీటిని మనం చక్కగా వేయించేసుకుందాము. మంచి ప్రోటీన్ వాల్యూ ఉన్నటువంటి ఆహార పదార్థము, అలాగే మంచి ఫ్యాట్ కంటెంట్ ఉన్నటువంటి ఆహార పదార్థం అనమాట. ఈ ఫ్యాట్ కూడా మనకి మ్యూఫా అంటాం అనమాట. అంటే మోనోఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి పల్లి నూనెలో ఎక్కువగా ఉంటాయి, అంటే పల్లీల్లో ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అవి మన ఆరోగ్యానికి చాలా చాలా మేలు చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా హార్ట్ హెల్త్కి ఇది చాలా మంచిది. అందుకని అన్నాను ఇది పూర్ మ్యాన్స్ ఫుడ్, పూర్ మ్యాన్స్ ఫ్యాట్, పూర్ మ్యాన్స్ ప్రోటీన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. పెరిగే పిల్లలకు కూడా పల్లీలు, బెల్లము కలిపి ఉండలు అలా చేసిస్తే కనుక, లేకుంటే జస్ట్ పల్లీలు వేయించి ఉప్పు కారం వేసేసి ఒక స్నాక్ లాగా ఇచ్చినా కూడా చాలా చక్కగా పిల్లలు తింటారు, పెరుగుతారు కూడా. దీంట్లో ప్రోటీను, కార్బోహైడ్రేటు, గుడ్ ఫ్యాటు ఇవన్నీ, తర్వాత ఫైబర్ ఇవన్నీ కాకుండా మనకి దీని నుంచి మంచి ఎనర్జీ అనేది వస్తుంది అనమాట. దాంతోపాటు కాల్షియం కంటెంట్ అనేది బాగా ఉంటుంది. సో కాల్షియం చక్కగా ఉంది అని అంటే కనుక స్పెషల్లీ పెరిగే పిల్లలకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. వాళ్ళకి ఎముకలు చక్కగా లెంత్ పెరుగుతాయి, ఆ థిక్నెస్ అనేది పెరుగుతుంది, ఆ విడ్త్ అనేది కూడా పెరుగుతుంది అన్నమాట. ఆ ఎముకలు స్పెషల్లీ టీనేజ్ టైంలో, ఎప్పుడైతే 13 ఇయర్స్ నుంచి 19 ఇయర్స్ ఆ గ్రోత్ పీరియడ్ ఏదైతే ఉంటుందో, అమ్మాయిలకి అబ్బాయిలు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఏంటంటే డెఫినెట్గా టైంలో గ్రోత్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో నువ్వులు కానీ, లేకుంటే పల్లీలు కానీ, ఇలా నట్స్ రకరకాలుగా మనము తయారు చేసి వాళ్ళకి రెగ్యులర్గా ఇస్తే, రోజు ఒక గుప్పుడు తీసుకుంటే సరిపోతుంది. ఇస్తే కనుక చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. సో చూడండి చక్కగా వేగుతుంది, అది కొంచెం ఇలా టప్ టప్ అంటుంది కదా, ఆ విధంగా మనం దీన్ని వేయించుకోవాలి. ఒక మంచి అరోమా కూడా వస్తుంది వేగుతున్నప్పుడు. సో వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను.
నెక్స్ట్ మిగిలిన ఇంగ్రీడియంట్స్ కొంచెం అంత ఆయిల్. పల్లీలకి చింతపండు కానీ లేకపోతే బెల్లం కానీ యాడ్ చేస్తే కనుక ఆ వాతం ఉన్నటువంటి గుణం ఏదైతే ఉందో అది బాగా తగ్గిపోతుంది అనమాట. సో కొంచెం అంత చింతపండు ఫస్ట్ యాడ్ చేస్తున్నాను. కొద్దిగా జీలకర్ర, తర్వాత కరివేపాకు. వెల్లుల్లి రెడీగా ఉంది. పచ్చిమిర్చి ఎక్కువ వేగకూడదు కాబట్టి జస్ట్ కొంచెం అంత వేడి చూపి మనము దీన్ని దించేద్దాము. పచ్చిమిర్చి ఎక్కువ ఎందుకు వేయించట్లేదంటే ఆ ఫ్రెష్ ఆ ఫీలింగ్ అనేది రావాలి చట్నీకి అని చెప్పేసి జస్ట్ కొద్దిగా కొంచెం వేడి చూపించేసి మనము దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారిన తర్వాత చక్కగా గ్రైండ్ చేసేసుకుందాం. సో నెక్స్ట్ మనము పచ్చడి చేసుకుందాము. ఇట్లన్నింటినీ చక్కగా గ్రైండ్ చేసేసుకోవటమే. సరిపడా ఉప్పు యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ కూడా వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకుంటే మనకి కరివేపాకు పల్లి పచ్చడి రెడీ అయిపోతుంది. ఇది మనము ఇడ్లీలోని, అలాగే దోశల్లోని, ఉప్మాలోని, గారెల్లోని, వడల్లోని, బజ్జీల్లోని అన్నిట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. చక్కటి చట్నీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత చక్కగా ఉంది, గ్రీనిష్ కలర్లో ఉంది కదా. సో నెక్స్ట్ దీన్ని మనము సింపుల్గా తాలింపు చేసేసుకుందాము. యాక్చువల్గా తాలింపు చేయకపోయినా కూడా పర్వాలేదు, కానీ కొంచెం లుక్కి బాగుంటుంది కాబట్టి కొద్దిగా తాలింపు చేసేసుకుందాము. ఇందులో కరివేపాకు యాడ్ చేసేటప్పటికి దాంట్లో ఫైబర్ వాల్యూ ఫస్ట్ చాలా ఎక్కువైపోతుంది, ఎందుకంటే ఆకులు కాబట్టి. తర్వాత గ్రీన్ కలర్ కాబట్టి హిమోగ్లోబిన్ పెరగటానికి ఎక్కువ ఆస్కారం ఉంది. దాంట్లోంచి మనకి ఐరన్ కంటెంట్, తర్వాత అలాగే కాల్షియం అనేది హైగా ఉంటుంది. వైటమిన్ ఏగా మారటానికి బీటా క్యారోటిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఇందులో మన కరివేపాకులో. సో కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆవాలు, అగైన్ కొంచెం అంతా కరివేపాకు. దీన్ని జస్ట్ మనము పైనుంచి కొంచెం గార్నిష్ చేసుకోవటానికి అనేసి ఇది మనం రెడీ చేస్తున్నాం అనమాట. ఈ తాలింపు లేకుండా కూడా మనము దీన్ని డైరెక్ట్గా సర్వ్ చేసేసుకోవచ్చు. సో కరివేపాకులో వైటమిన్ ఏ మారటానికి బీటా క్యారోటిన్ ఉంటుంది అని చెప్పాను కదా. సో మనకి పల్లీల్లో ఉన్నటువంటి ఫ్యాట్ ఏదైతే ఉందో అది చక్కగా హెల్ప్ చేస్తుంది అనమాట వైటమిన్ ఏ కింద మారటానికి. సో ఆ విధంగా ఈ రెండు కాంబినేషన్ చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ అవుతుంది. సో దీన్ని మనము తాలింపుని ఇలా పైనుంచి వేసేసుకుందాము. చూడటానికి ఎంత చక్కగా ఉంది కదా.